ఇక్కడ నెక్స్ట్ వన్ ప్యాన్. 3 ఏంటి ఇక్కడ టిల్డ్ అప్ ప్యాన్. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది ఇదంతా. ఓకే, అంతా ఓకే, కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్ రెండు చూసారు కదా. థర్డ్ వన్ ఏంటి? ఓకే, మీరు చూసి ఉంటారు కదా 3 ఆప్షన్స్ ఇవి. ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఐకాన్ చూడాలి. ఐకాన్లో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇందాక నేను చెప్పాను టిల్. ఇక్కడ ఈ ఐకాన్ చూడండి. ఇక్కడ యారో ఎక్కడ కనిపిస్తుంది మీకు? అప్ డౌన్ చేసుకోవడానికి ప్యానింగ్ కదా. అక్కడ ఏం కనబడట్లేదు కదా. ఇంకా థర్డ్ వన్కి వద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈ యారోలో చూడండి ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? ఫస్ట్ టిల్డ్ అప్ టిల్ డౌన్ కనిపిస్తుంది. తర్వాత సి, ఇక్కడ ఏంటి 360 degrees. ఇదంతా ఈ 3 ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని చూపిస్తాను. ఫస్ట్ దీనిలోకి వెళ్దాం. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళాం. ఈ ఆప్షన్స్లో వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? దీని పక్కన ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏమైంది? 360 degreesలో ఈ మోటార్ మొత్తం అంతా మీకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏముంది? పోర్ట్రేట్. ఇవన్నీ లాక్స్ చేస్తున్నాయా హరీష్? పోర్ట్రేట్ ఆప్షన్ అంటే ఏంటి? మనకి రీల్స్ వైజ్గా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. రీల్స్ వైజ్గా 360 degreesలో నేను 360 degreesకి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి 360 degreesలో ఇలా రోల్ ఇవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మీకు ఏం కనిపిస్తుంది? పోర్ట్రేట్. తర్వాత కస్టమైజ్. కస్టమైజ్ పైన మీకు ఒక యారో కనిపిస్తుంది చూసారా ఇక్కడ? ఈ కస్టమైజ్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఫోకస్ లేదా? ఓకే, నా సెట్టింగ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ నాకు టిల్ట్ ఒకటే కావాలా లేకపోతే ప్యాన్ కావాలా? ఇక్కడ మనం సెలెక్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడు ఏం కావాలి? ప్యాన్ ఒక్కడే కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఏం ఆప్షన్ వచ్చింది? ఇప్పుడు ఇదే లెన్సా? మీ ఫోన్ ఏదన్నా ఎవరన్నా ఒక ఫోన్ ఇవ్వండి. ఎవరిదైనా ఒకటి. కెమెరా ఆన్ అయిందా? జూమ్కి వెళ్ళిన తర్వాత నీకు కొద్దిగా లెఫ్ట్ టు రైట్ టర్న్ చేస్తుంటే ఏమవుతుంది? షేక్ అవుతుంది. కరెక్ట్ ఫ్రేమింగ్ రావట్లేదు చూసారా? వైడ్లో ఉన్నప్పుడు ఏంటి? పర్ఫెక్ట్గా ఉంటుంది. వైడ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ గింబల్ యూస్ చేసేటప్పుడు లెన్స్ ఇప్పుడు ఏది యూస్ చేస్తున్నాను నేను? 85 లెన్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ నేను 85 లెన్స్ ఎందుకు యూస్ చేస్తాను? దేని గురించి? జూమ్ గురించి. ఆ క్లారిఫికేషన్ వచ్చింది కదా. నేను ఈ 85 లెన్స్తో ఏదన్నా షూట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఇదే ప్రొజెక్టర్ ఉంది, ఇది నేను షూట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం పెట్టుకున్నాను నేను? మీడియం కదా, స్పీడ్ పెట్టుకున్నాను అనుకున్నాను. ఈ స్పీడ్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూడండి, నా ప్యానింగ్తో పాటు ఇది కూడా స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఈ స్పీడ్ ఎంత ఉందో ఇది కూడా స్పీడ్కి వెళ్ళిపోతుంది చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్లో. ఓకే, జూమ్ లెన్సెస్ యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది చూసుకోవాలి మీరు. ఎందుకని స్లో ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, షార్ట్ తీసుకుంటున్నాను, స్లోగా వస్తుందా? కరెక్ట్గా ఈ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఫ్రేమింగ్ ఇది కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే జూమ్ లెన్స్ కదా. అదే వైడ్ లెన్స్ ఉంటే
ఫాస్ట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? జ్యువెలరీ షార్ట్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా పర్టికులర్గా మనకి ఐస్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు, నేను సీ టైప్ తీసుకోవాలి, ఇట్లా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? స్లోగా అవుతుంది. అదే నేను ఫాస్ట్ పెట్టేసుకుంటే, ఇప్పుడు ఫాస్ట్ పెట్టుకున్నాను చూడండి, ఫ్రేమింగ్ రాదు, కరెక్ట్ రావాలి. జూమింగ్లో ఉండడం స్లోగా రావాలి కదా, కరెక్ట్ రావట్లేదు. ఈ ఆప్షన్ అనేది మీరు లెన్సెస్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ వీటిలోనే కస్టమైజ్ కూడా ఉంది. ఎంత ఫాస్ట్లో పెట్టుకోవాలి, ఎంత స్లో పెట్టుకోవాలి అనేది చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం యూస్ చేసేది దాన్ని బట్టి. ఇప్పుడు నేనున్నాను, నాకు బాగా ఈ లెన్స్ అలవాటు అయిపోయింది, నాకు అది ఫాస్ట్ ఉన్నా స్లో ఉన్నా అసలు నాకు ప్రాబ్లం లేదు. అదే మీకు వచ్చేసరికి ఏమవుతుందంటే స్లోనే పెట్టుకోవడం బెటర్. ఆ ఫ్రేమింగ్ మీకు అలవాటు లేదు కదా, కొంచెం స్లో పెట్టుకోవడం అనేది బెటర్ మీకు. లేదా కస్టమైజ్ చేసుకొని 20లో అలా పెట్టుకుంటే కొంచెం బెటర్. జాయిస్టిక్ స్పీడ్, స్లో ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? మనం కొన్ని ఫ్రేమ్స్ తీసుకుంటూ ఉంటాం, ఫ్రేమ్స్ అవుట్ అవుతుందంటే ఈ జాయిస్టిక్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. నేను కంపల్సరీ మెయింటైన్ చేస్తాను జాయిస్టిక్ అనేది. జాయిస్టిక్స్ వెళ్ళాను, ఇది స్పీడ్ ఉండాలా స్లో ఉండాలా? జాయిస్టిక్ స్లో ఉంటే ఏమవుతుంది, మనకి ప్రాపర్గా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కొన్ని షార్ట్స్ అనేది. అదే ఫాస్ట్ ఉంటే మీడియం ఉంది చూడండి, మీడియంలో. నెక్స్ట్ ఫాస్ట్, ఇప్పుడు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది చూసారా? ఫాస్ట్ అనేది ఎక్కడ యూజ్ అవ్వదు, మ్యాక్సిమం మీడియం స్లోని పెట్టుకుంటే బెస్ట్. మీకు ఒక 6 months వరకు మీరు స్లోనే పెట్టుకోండి, అది బెటర్ మీకు. అది వీటిలోనే కస్టమైజ్ అన్నీ ఇస్తాడు, ఫాస్ట్ స్లో ఇవన్నీ ఇచ్చి కస్టమైజ్ చేసుకున్నాం అంటే మనకి అలవాటు ప్రకారం మనం ఎలా చేస్తున్నాం అనేది అలవాటు ప్రకారం మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది అక్కడ మీకు? స్మూత్. జాయిస్టిక్ స్మూత్ అంటే మీరు ఎలా వాడతారంటే జాయిస్టిక్ని ఇలా అంటారు, జస్ట్ ప్రెస్ చేసి ఇట్లా పట్టేసుకుంటారు అంతే. ఇక్కడ జాయిస్టిక్ స్మూత్ని ఏం చేస్తాను, నార్మల్ పెట్టేసి ఇక్కడ చూడండి, జాయిస్టిక్ని జస్ట్ అట్లా టచ్ చేసి వదులుతున్నాను అంతే, మొత్తం డౌన్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, జాయిస్టిక్ని జస్ట్ అంతే, ఇది స్మూత్గా ఉంటుంది. ఇది ఎక్కడ పనిచేస్తుందంటే మీకు ఇప్పుడు నీ ఫ్రేమింగ్, ప్యాంట్ షార్ట్స్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమింగ్ ఇట్లా పెట్టుకున్నాను, నేను ఫ్రేమింగ్ ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ దీనికి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఆప్షన్ ఏంటి? టిల్డ్ అప్, టిల్డ్ డౌన్ అండ్ సి. వీడి తీసుకోవడానికే కదా. ఇక్కడ నేను ఎట్లా వర్క్ చేస్తాను ఒక్కసారి మీరు చూడండి. కరెక్ట్గా జాయిస్టిక్తో సెట్ చేసుకున్నాను, ఇస్ డన్. అక్కడతో లాక్ అయిపోయింది కదా. ఈ పొజిషన్ చూడండి ఒకసారి, ఈ పొజిషన్ ఎట్లా పెట్టాను. ఇక్కడి నుంచి క్లోజ్ నుంచి నాకు వైడ్ రావాలి. ఇప్పుడు ఏమైంది, జాయిస్టిక్కి ఈక్వల్గా వచ్చింది కదా. సెకండ్ వన్కి ఒకసారి వెళ్దాం చూడండి, డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను మీకు. సెకండ్ ఆప్షన్కి వచ్చాను, ఇప్పుడు చూడండి రావట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ దానికి వెళ్ళామనుకోండి, ఇదిగోండి ప్రాబ్లం, ఇది కరెక్ట్గా చేయలేం. చూసారా? సెకండ్ ఆప్షన్కి వచ్చాను, ఇప్పుడు చూడండి సెకండ్ ఆప్షన్కి ఎక్కడన్నా మీకు ప్రాబ్లం వచ్చిందా? కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడైతే మీరు లాక్ చేస్తారో అక్కడే ఉంటుంది. సెకండ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత నేను ఇలా చేస్తుంటే రావట్లేదు. కెమెరా ఎలా ఉంది, ఒకటే పొజిషన్లోనే ఇది ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఓకే డన్. ఇది అప్లో ఉంది కదా, ఇప్పుడు అప్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది కెమెరా? స్ట్రైట్గా వచ్చింది. కరెక్ట్గా జూమ్ నుంచి నేను వైడ్కి వచ్చేటప్పుడు నాకు మొత్తం మీరు కనబడాలి, ఫ్రేమ్ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా. అదే నేను సెకండ్ పొజిషన్లో పెడితే, ఈ పొజిషన్లో పెట్టుకున్నాను,
ఆ పొజిషన్ వరకే ఉంటుంది, ఇంకా చేంజ్ అవ్వదు. కరెక్ట్గా సి టైప్ తీసుకోవాలన్నా జూమ్ నుంచి నేను వైడ్ రావాలనుకుంటున్నాను, సేమ్ ఇంకా అదే పొజిషన్లో ఉంటుంది. అదే జూమ్ నుంచి నేను వైడ్ రావాలి అనుకుంటే ఫస్ట్ వన్. ఇప్పుడు చూడండి ఏమైంది, కెమెరా ఫస్ట్ పొజిషన్కి వెళ్దాం. ఏమవుతుంది ఫస్ట్ పొజిషన్లో? సరే సెకండ్ పొజిషన్కి వెళ్దాం. సెకండ్ పొజిషన్ ఏంటి, దాని అర్థమైన సెకండ్ పొజిషన్లో స్టాండర్డ్ ఇలానే ఉంటుంది. చూడండి టీల్డ్ అప్ చేసిన పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. రన్నింగ్ షాట్స్కి ఇది కరెక్ట్. రన్నింగ్ షాట్స్ తీసేటప్పుడు మనకి ఇలా కావచ్చు, ఇలా కావచ్చు. ఇక్కడ ఏమవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ఫస్ట్ దాంట్లో పెట్టేసి మనం రన్నింగ్ షాట్ తీసుకుంటే ఇదిగోండి పోతుంది, ఫ్రేమ్ అవుతుంది. చూసారా, రన్నింగ్ షాట్ దేనిలో తీసుకోవాలి, సెకండ్ దాంట్లో తీసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి 360 degrees కావచ్చు. ఫ్రేమ్స్ కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలనుకుంటే ఫ్రేమ్ నేను ఇలా పెట్టాను, ఫ్రేమ్ నుంచి ఏమైంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీకు షాట్. అదే నేను ఫస్ట్ దానిలోంచి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళాను, ఏమైంది ఇక్కడ క్రాస్ నుంచి ఇట్లా తీసుకురావాలనుకుంటున్నాను, ఏమవుతుంది. థర్డ్ వన్ ఏంటి, రష్యన్ యాంగిల్స్ అంటామంట. ఈ యాంగిల్స్ ఈ స్టైల్ ఇలా తీసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఏమని తీసుకోవచ్చు, ఏదైనా ఫ్లవర్ తీసుకోవాలనుకుంటున్నాం, ఈజీగా ఉంటాయి ఈ 3 ఆప్షన్స్. ఇప్పుడు ఈ యాంగిల్ ఇక్కడి నుంచి దాన్ని నేను ఇలా చూపించాలి, షార్ట్ ఇలా పెట్టేశాను, ఓకే. షార్ట్ ఇలా పెట్టేసాను, అంతా బాగానే ఉంది. ఫాలో ఫోకస్ చేసుకోవాలంటే కొంచెం రాదు, ఎందుకంటే నేను ఏ లెన్స్ యూస్ చేస్తున్నాను, నేను 85. అదే వైడ్ అనుకోండి అసలు ప్రాబ్లం లేదు, ఇలా వచ్చేస్తాం తీసుకుంటాం. నేను టైట్ ఫ్రేమ్ పెట్టుకున్నాను, ఇక్కడ నేను జాయ్స్టిక్ యూస్ చేయాలి. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, చూసారా. ఈ ఆప్షన్స్ అన్ని చూసి ఇంకా భయపడిపోతున్నారు. మెయిన్ ఈ గింబల్ వాడాలి అంటే కెమెరాలో ఫోకస్ పాయింట్స్ అన్నీ ఉంటాయి, అవి చూసుకోవాలి కరెక్ట్గా. అవి ఒకసారి చూ, ఇది ఒకసారి వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. ఫోకస్ ఎక్కడ షిఫ్ట్ అయింది,